సంజీవని అనేది పెర్న్ జాతికి చెందిన మొక్క. దీని శాస్త్రీయ నామం సెలాజినెల్లా బ్రయోటెరిస్, సలాసనిల బ్రయోటరస్. ఉష్ణమండల ప్రాంతాలలోని కొండలలో ముఖ్యంగా దక్షిణ భారతదేశంలోని తూర్పు, పడమర కనుమలలో, ఉత్తర భారతదేశంలో ఆరావళి పర్వతాల్లో సంజీవని పెరుగుతుంది. తెలంగాణ ప్రాంతంలోని కే.బి.ఆర్ పార్కు వంటి రాతి ప్రదేశాల్లో కూడా ఈ మొక్క కనిపిస్తుంది. ఈ మొక్క నీళ్లు లేని సమయాల్లో వాడిపోయి ముడుచుకుని ఉంటుంది. నీరు లభ్యమైనప్పుడు ముడుచుకుని ఉన్న ఆకులు విచ్చుకుంటాయి. నల్లమల అడవుల్లో చెంచు తెగవారు నిస్సత్తువకు సంజీవని మొక్కలను గుజ్జుగా దంచి రోజుకు 1 చెంచా గుజ్జు చొప్పున నీటితో కలిపి 3 రోజుల పాటు సేవిస్తారు. మరికొన్ని తెగలు సెగ వ్యాధి నయం చేయడానికి సంజీవని మొక్కలను చిమచిపురు, గ్రూయియా హిర్సుట వేళ్లతోనూ, సుగంధిపాల హిమడిస్మస్ ఇండకస్ వేళ్లతోనూ, మిరియాలతోనూ, పంచదారతోనూ నూరి పచ్చడి చేసి మాత్రలుగా చేస్తారు. ఈ మొక్కకు మనిషిని బ్రతికించే గుణం కొన్ని పద్ధతుల ద్వారా తప్పక అవకాశం ఉందని శాస్త్రజ్ఞులు అంటున్నారు. మొక్కలోని 10% స్వరసం వల్ల 41% F7 గ్రంథులు సూక్ష్మక్రిమిని నాశనం చేసి బ్రతకడానికి అవసరమైన పోషకాలను వృద్ధి చేస్తాయి. నిజానికి మరణించబోతున్న లేదా అప్పుడే మరణించిన వ్యక్తుల్లో బ్యాక్యులో వైరల్ ప్రవేశిస్తుంది. ఈ వైరల్ను నాశనం చేయడానికి అవసరమైన F9 గ్రంథులను జనింపచేసే శక్తి ఒక్క సంజీవని మొక్కకు మాత్రమే ఉంది. తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో సంజీవని మొక్కను పిట్ట కాలుగా వ్యవహరిస్తారు. రామాయణం, యుద్ధకాండలో పేర్కొనబడ్డ సంజీవని మొక్క ఇదే. శ్రీరాముడికి, రావణుడికి యుద్ధం జరిగే సమయంలో ఇంద్రజిత్తు ఆయుధ దెబ్బతో లక్ష్మణుడు స్పృహ కోల్పోతాడు. హనుమంతుడు హిమాలయాల్లో ఉన్న సుమేరు పర్వతానికి వెళ్లి అక్కడ సంజీవని మొక్కను గుర్తుపట్టక మొత్తం సుమేరు పర్వతాన్ని ఎత్తుకొస్తాడు. లక్ష్మణుడికి ఆ మొక్క రసాన్ని పోయగా స్పృహ నుంచి లేస్తాడు. బయోడైవర్సిటీ ఎగ్జిబిషన్లో సంజీవిని 2022 మే 22న చెన్నైలో జరిగే బయోడైవర్సిటీ ఎగ్జిబిషన్లో సంజీవిని ప్రదర్శించాలని బిహార్ సర్కారు నిర్ణయించింది. బీహార్లోని రోహతస్ జిల్లాలో లభించే సంజీవిని బూతి అనే మొక్కను రామాయణంలోని సంజీవినిగా విశ్వసిస్తారు. ఇందులో అనేక ఔషధ లక్షణాలున్నాయని బిహార్ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ డీకే శుక్లా వెల్లడించారు.